లాస్ట్ వీడియోలో నువ్వు శుద్ధానందం గురించి చెప్పావు. సో శుద్ధానందం కోసం ట్రై చేసే వాళ్ళకి సొసైటీలో ఏం అవసరం లేదు, ఏ ఆబ్జెక్ట్స్ కోసం వాళ్ళు పనిచేయరు అని చెప్పావు. సో అది విన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే బతకడానికి కూడా అంటే మినిమల్ మినిమల్ విషయాలు ఏదో ఒకటి కావాలి. అంటే షెల్టర్, క్లాత్, ఫుడ్ ఏదో ఒకటి కావాలి కదా. సో దానికోసం పని చేయాలి. సో అలాంటి కోసం వాటికి కూడా పని చేయట్లేదంటే జంతువులు కూడా అలానే పని చేస్తున్నాయి కదా. అంటే సేమ్ అవి కూడా తినడం, కొనుక్కోవడం, నిద్రపోవడం. అదేలే, సేమ్ అంతే. అలానే ఉన్నాయి. ఇప్పుడు సేమ్ అదే మనిషి కూడా చేస్తే మనిషికి జంతువుకి తేడా ఏంటి? ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. నందత్వం అనే కాన్సెప్ట్ ని జంతువులు ఇంక్రీజ్ చేసుకోలేవు. మనిషి అనేవాడు ఇంక్రీజ్ చేసుకోగలడు. ఇప్పుడు నువ్వు చెప్పిన మిగతా అన్ని పనులు నందత్వాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసమే అని చెప్పి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సాధువు ఏం చేస్తున్నాడు? ఈ నందత్వాన్ని ఇంక్రీజ్ చేసుకోవడమే వన్ అండ్ ఓన్లీ గోల్ పెట్టుకుని బతికేస్తున్నాడు. అలా బతకాలి అంటే ఆ పెరిగిన నందత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బాడీ కావాలి. కాబట్టి ఉమ్, దాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో కొంత ఎదురుదే తింటున్నాడు అనమాట. ఓకే. అది తప్ప ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు జంతువులు చేయవని నీకు ఎలా తెలుసు? అంటే జంతువులు శుద్ధానందత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేవని నువ్వు ఎలా చెప్తావు? మనం మామూలుగా ఓకే, నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు, నేను అవ్వట్లేదు అని చెప్పాలంటే నువ్వు నేను సేమ్ హ్యూమన్ బీయింగ్. సో నీకు నాకు సేమ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు జంతువులకి మనకి సేమ్ సేమ్ కాదు కదా. అవి మాట్లాడతాయి, అది వాటి భాషలో మాట్లాడతాయి. సో అవి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయని మనకి చెప్పలేకపోవచ్చు కదా. నువ్వు ఎలా చెప్తావు అసలు లేనట్టు? సాధారణంగా మనం ఫస్ట్ లో చెప్పినట్టు మన నందత్వాన్ని 5 రకాలుగా క్లాసిఫై చేసుకున్నాం. ఆ ఉమ్, చేసుకున్న ఫస్ట్ రెండు ఏంటి? శారీరక నందత్వము, మానసిక నందత్వము. అంటే ఓకే. ఎమోషన్స్ అండ్ ఫిజికల్ కంఫర్ట్ సంబంధించినవి. ఇప్పుడు ఉమ్, ఇది దాటితే బుద్ధి నందత్వం ఉంది. ఉమ్, బుద్ధి నందత్వం అంటే ఆలోచించే కెపాసిటీ, ఆలోచించడం. ఇప్పుడు ఒక కాకి ఉంది. కాకి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినా సరే అది ఫుడ్ కోసం చేస్తున్నది. ఓకే. కాబట్టి నువ్వు ఆలోచించినా సరే మళ్ళీ శారీరక నందత్వం కోసం చేస్తున్నావు అనమాట. మనిషి అనేవాడు ఏంటి? ఉమ్, ఒక సుడోకు పజిల్ ఉంది. సుడోకు పజిల్ సాల్వ్ చేయనంత మాత్రాన అతను తిండి దొరకకుండా పోదు. అవును. ఉమ్, ఆ పజిల్ సాల్వ్ చేసినా చేయకపోయినా అతను హాయి బతికేస్తాడు. కానీ ఎందుకు ఉమ్, సాల్వ్ చేస్తున్నాడు? ఆ బుద్ధి నందత్వాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం చేస్తున్నాడు. ఓకే. అది బుద్ధి నందత్వం అనమాట. అది జంతువులో ఉండదు. ఒకవేళ జంతువుల్లో నిజంగా బుద్ధి నందత్వం ఉండుంటే ఈ పాటికి సివిలైజేషన్ స్టార్ట్ అయిపోయేవి. ఓకే. యానిమల్స్ లో సివిలైజేషన్. ఎందుకంటే మనిషి ఫుడ్ పెండింగ్ అదే డిఫెన్స్, ఫుడ్, ఫ్యామిలీ సెట్ అయిపోయిన తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అంటే అన్ని కావాల్సినవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆలోచించాడు ఇంకా ఎలా బెటర్ అవుదామని. జంతువుకి ఆ మూడు వచ్చేసిన తర్వాత ఏం చేస్తాయి? రిలాక్స్ అయిపోతాయి. జంతువు కావాల్సినది దొరికితే సాటిస్ఫై అయిపోయి రిలాక్స్ అయిపోతాయి. మనిషి అనేవాడు కావాల్సిన దొరికిన తర్వాత ఇవి ఫిక్స్ చేసుకోవడానికి కానీ ఎక్స్ట్రా కావాలంటే ఏం చేయాలి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆ ఆలోచన శక్తి వల్ల మనిషి అనేవాడు ఇంకా అప్పర్ లెవెల్స్ ఆఫ్ అందుతాను అన్లాక్ చేసుకోగలిగాడు. జంతువులు అన్లాక్ చేసుకోలేవు. అంటే ప్రస్తుత ప్రస్తుత టైంకి అది అది ఇంకా ఆ బుద్ధినంతా ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. ఓకే. ఉమ్. సాధువులు తినడం తప్ప ఇంకేం చెయ్య అక్కర్లేదన్న నువ్వు ఇందాక. సో సేమ్ నాకు దాని మీద ఇంకో డౌట్ వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి తినడం తప్ప ఇంకేం చేయట్లేదా? ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం, వాళ్ళ కీర్తనలని, భజనలని, ఈ ఇవి అంటే పిలిగ్రిమేజు, మరి తెలుగులో ఏమంటారా? తీర్థయాత్రలో ఆ ఈ పిలిగ్రిమేజు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తున్నారు కదా. సో తినడం ఒక్కటే వాడికి జస్ట్ శుద్ధానందత్వం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు తినడం, జస్ట్ సస్టైన్ అవ్వడం తప్ప ఇంకేం అవసరం లేదన్నవాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ని 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ది, అది కాకుండా మిగతా ఎందుకు చేస్తున్నారు, అలాంటి చేయాల్సిన ఓకే. అవసరం ఉందా? రెండు తీసుకుంటే ఉమ్, ఇందాక చెప్పాను. సాధువు అంటే బై డెఫినేషన్ ఒక ఒక అర్థం ఉంది. అలా చేసిన వాళ్ళు సాధువులు. ఓకే. ఆ సెట్ ఆఫ్ డెఫినేషన్స్ లో ఇలా భజనలు కీర్తనలు చేయకపోయినా సరే
వాళ్ళు శుద్ధానందత్వాన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేసుకుంటే వాళ్ళు సాధువులు అయిపోతారు. ఉమ్, అంటే అలా చేసే వాళ్ళు సాధువులు అంటారు అనమాట. ఓకే. ఇప్పుడు సాధువులాగా కనిపిస్తూ ఒక వ్యక్తి ఉమ్, సిగరెట్ మందు తాగుతున్నాడు అనుకో, అప్పుడు అది ఆ సాధుత్వంలో దోషమా, ఆ వ్యక్తిలో దోషమా? ఆ వ్యక్తుల దోషమే కదా, సాధువులందరూ అది చేయట్లేదు కదా. అలాగే ఉమ్, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఉమ్. మాల్ ప్రాక్టీస్ చేశాడు, అప్పుడు అది మెడిసిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫాల్టా, ఆ డాక్టర్ ఫాల్టా? డాక్టరే ఫాల్ట్ కదా. అలాగే ఈ సాధు అనేది ఒక వ్యక్తి కాదు, టైప్ ఆఫ్ నందత్వ ఇంక్రీజింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. ఉమ్, ఆ ప్రొసీజర్ ని ఎవరు ఫాలో అవుతున్నా సరే వాళ్ళు సాధువులు అవుతారన్నమాట. ఉమ్, ఆ ప్రొసీజర్ అంటే ఏదో కాదు, నీ నందత్వాన్ని కాన్స్టాంట్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఫస్ట్ స్టెప్ ఏంటి? అందరూ ఏం చేసినా సరే నందత్వం కోసం చేస్తున్నారని తెలుసుకోవడం. సెకండ్ ఉమ్. స్టెప్ దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవడమో తెలుసుకోవడం. థర్డ్ స్టెప్ అది అలా చేయడం. నాకు ఇంకో డౌట్ వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సాధువులు అదే జస్ట్ తిని ఎంజాయ్ చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకునే పని అయితే, సో పిచ్చి వాళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి? సో పిచ్చి వాళ్ళు కూడా సేమ్ అంతే, తిని ఆలోచించలేరు, వాళ్ళ పాటికి వాళ్ళు నవ్వుకుంటా ఆనందంగా ఉన్నారని నవ్వుతా ఉంటారు. సో వాళ్ళకి సాధువులకి తేడా ఏంటి? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ రెండు రకాల సాల్వ్ చేయొచ్చు. ఒకటి, పిచ్చి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, సాధువులు ఎందుకు నవ్వుతున్నారు, మరి అది తెలుసుకుంటే మనం ఏంటి? పిచ్చి వాళ్ళు ఎందుకు అవసరం మనకెలా తెలుసు? అదే 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 ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ రెండు రకాల సాల్వ్ చేయొచ్చు. పిచ్చి వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు, సాధువులు ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు, ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి చలేస్తున్నది అనుకో, ఒక స్వెటరో లేదా ఒక రగ్గు కప్పుకుంటాడు. అంటే అతనికి ఆ సఫరింగ్ కి కాస్ట్ తెలుసుకొని దాన్ని మిటిగేట్ చేయడానికి ట్రై చేస్తాడు. పిచ్చి వాళ్ళు ఏంటి, అది చేయలేరు. అంటే చలేస్తే బాధపడతారు కొంత, ఉక్క పెట్టినా చలేస్తే అలా ఎలాంటి డిస్కంఫర్ట్ వచ్చినా సరే కొంత బాధపడతారు. వాళ్ళ పిచ్చి లెవెల్ బట్టి దాన్ని మిటిగేట్ చేసుకోగలరో చేసుకోలేకపోవడం తెలుస్తుంది. సాధువులు ఏంటి, చలేస్తే దుప్పటి కప్పుకుంటే చలి తగ్గిపోతుందని చెప్పి వాళ్ళకి తెలుసు, కానీ చెయ్యరు. ఎందుకు చేయరు అంటే, ఇలాగా లో క్వాలిటీ నందత్వం మీద ఫోకస్ చేస్తే ఆ శుద్ధ నందత్వం మీద ఉండే ఫోకస్ తగ్గిపోతుందేమో అని చెప్పి అది చేయరు. ఓకే. పిచ్చివాళ్ళు ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేస్తారు, సాధువులు ఏది ఎందుకు చేస్తున్నారో తెలిసి చేస్తారు. ఓకే. అంటే ఒక పిచ్చివాడు సడన్ గా నాకు పిచ్చి తగ్గిపోవాలి అని అనుకుంటే అతను చేయలేడు అనమాట. ఉమ్, సాధువు లేదు నాకు ఇదంతా అక్కర్లేదు, మామూలుగా ఉందాము అనుకుంటే వెంటనే నార్మల్ మారిపోవచ్చు. అతని చేతిలో ఉన్న చాయిస్ అనమాట. ఓకే. ఇప్పుడు రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ మధ్యలో నార్మల్ స్టేట్. ఒక పిచ్చివాడు నార్మల్ స్టేట్ రావడం కష్టం, అంటే విల్లింగ్నెస్ గా చేయలేడు అనమాట, అతను యాక్టింగ్ చేసి తప్ప. అంటే ఉమ్, పిచ్చి ఒక వ్యక్తి పిచ్చివాడిగా నటిస్తున్నాడు అనుకో, ఉమ్, సడన్ గా నార్మల్ గా ఉండాలనుకుంటే అతని చేతిలో ఉంటుంది. ఒక వ్యక్తి నిజంగానే ఉమ్, పిచ్చివాడు అయిపోతే నార్మల్ గా ఉమ్, అవడం అతని చేతిలో లేదు అది. అవును. ఉమ్, కానీ ఒక వ్యక్తి సాధువు అయితే అతను ఉమ్, నటించాల్సిన అవసరం లేదు, అతనికి ఉమ్, నిజంగా ఆనందం వస్తున్నది. కానీ ఒకవేళ ఉమ్, నిజంగా నాకు ఈ ఆనందం అక్కర్లేదు, నాకు లో క్వాలిటీ ఆనందమే కావాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా ఉమ్. నార్మల్ గా మారిపోయి బతికేయచ్చు అనమాట. ఓకే. అది ఆ సాధువుకి పిచ్చివాడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాయిస్. సాధువుకి చాయిస్ ఉంది, పిచ్చివాడికి చాయిస్ లేదు. ఓకే. నువ్వు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక రిలీజన్ లో ఏదైనా నమ్మాలంటే, అదే ఒక రిలీజన్ లో ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని నమ్మితే, సో దాని నుంచి వచ్చే రిజల్ట్స్ పని చేస్తే వాడుకో, లేకపోతే వాడుకోవద్దు అని చెప్పావు. సో ఇప్పుడు ఈ శుద్ధానందత్వం అనే కాన్సెప్ట్ నేను నమ్మాను అనుకుందాం. సో నమ్మాను. సో ఆ, సో ఈ ఒక ప్రాసెస్ చేస్తే ఆ ఆనందం నాకు వస్తుందని అనుకుంటాను. సో ఇప్పుడు అలానే చేస్తా ఉంటే, సో అంటే ప్రాసెస్ టైం పడుతుంది కదా. సో సర్టెన్ డేస్, సర్టెన్ ఇయర్స్ అలా పట్టచ్చు.
సో ఆ పట్టిన తర్వాత నాకు అది అటైన్ అవ్వకపోతే, సో అది నాకు రాకపోతే ఈ టైం అంతా వేస్ట్ కదా. చాలా సింపుల్. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క మోటో ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క గోల్ ఏంటి? ఫాస్ట్ గా వెళ్ళడం. నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అతనికి నడక కన్నా రన్నింగ్ లో ఇంకా ఫాస్ట్ గా వెళ్తున్నాను అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే అతను రన్నింగ్ లో షిఫ్ట్ అవుతాడు. ఓకే. ఇప్పుడు రన్నింగ్ కన్నా బైక్ మీద ఇంకా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అనుకుంటే బైక్ లో షిఫ్ట్ అవుతాడు. బైక్ కన్నా కార్ లో ఫాస్ట్ గా వెళ్ళొచ్చు అనుకుంటే కార్ లో షిఫ్ట్ అవుతాడు. అలాగే ఏరోప్లేన్, అలా కార్ నుంచి ట్రైన్, ట్రైన్ నుంచి ఏరోప్లేన్, ఏరోప్లేన్ నుంచి రాకెట్ అనుకో. ఈ మొత్తం చూడడానికి ఒకేలా ఉంటాయి, స్టెప్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు తనకి ఏ రెండు స్టెప్స్ తీసుకున్నా సరే అతనికి ఇంక్రిమెంట్ కనిపిస్తున్నది, కాబట్టి నెక్స్ట్ కి వెళ్తున్నాడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ల్యాండ్ మీద ఉండే వెహికల్స్ అన్నిటితో పోలిస్తే దాదాపు అన్నిటికన్నా ఏరోప్లేన్లు ఫాస్ట్ వెళ్తాయి. కానీ ల్యాండ్ మీద ఉండే వాటితో, అంటే ఆ వ్యక్తి యొక్క స్పీడ్ ని తగ్గించే ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ రోడ్ కండిషన్స్, ట్రాఫిక్, ట్రాఫిక్ రూల్స్, ఇలాంటి వాటి వల్ల ఏమవుతున్నది, అతని స్పీడ్ లిమిట్ అయిపోతున్నది. ఏరోప్లేన్ లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, అంటే టర్బులెన్స్ ఇలాంటివి ఎఫెక్ట్ చేసినా సరే ఓవరాల్ గా అది బెటర్, అంటే స్పీడ్ లో. ఓకే. అదే స్పేస్ షిప్ రాకెట్ లో ఎక్కారనుకో, అప్పుడేంటి, ఈ టర్బులెన్స్ కూడా ఉండదు, ఇంకా ఫాస్ట్ గా ముందుకెళ్ళచ్చు. అంటే ఇది ఒక రేంజ్, ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ స్పీడ్స్ అని అనుకున్నా సరే నీకు కంటిన్యూస్ గా అనిపిస్తుంది. ఓకే. నడుచుకుంటూ వెళ్ళే వాడితో పోలిస్తే రాకెట్ లో వెళ్ళేవాడు చాలా స్పీడ్ చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టి ఉండొచ్చు, కానీ ఇంక్రిమెంటల్ గా వెళ్తే నీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. కాబట్టి ఈ నందత్వ అనే కాన్సెప్ట్ ని నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, నువ్వు ప్రస్తుతం ఉండే నీ బేస్ నందత్వంతో పోలిస్తే కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి నార్మల్ అంతకన్నా కొంచెం ఎక్కువ పెరిగింది అనుకో, నెక్స్ట్ ఇంకో స్టెప్ వేస్తావు, దాని తర్వాత ఇంకొక స్టెప్ వేస్తావు. అలా ఇంక్రిమెంటల్ గా నువ్వు గ్రాడ్యువల్ గా పెరుగుకుంటూ వెళ్ళడం వల్ల నీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు నీకు ఒకరు ఒక మ్యాప్ ఇచ్చారు. ఆ మ్యాప్ పూర్తిగా నమ్మచ్చా నమ్మకూడదని చెప్పి నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఒక మ్యాప్ ఇచ్చారు, ఆ మ్యాప్ ని పూర్తిగా నమ్మచ్చా నమ్మకూడదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ కొంచెం ముందుకు వెళ్తావు. ఆ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, పక్కన ఇంకొక వేరే కార్పొరేషన్ ఉంటుంది, ఆ కార్పొరేషన్ నెక్స్ట్ స్ట్రీట్ టర్నింగ్ తిరిగి తీసుకోవాలని చెప్పి చెప్పారనుకో. నువ్వు కారులో ముందుకెళ్తున్నప్పుడు నీకు పెట్రోల్ బంకు, ఆ బిల్డింగ్, ఆ కార్పొరేషన్ మూడు కనిపిస్తే ఏం చేస్తావు నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు అని అనుకుంటాం. అలా ఎంతవరకు వెళ్తావు? డెస్టినేషన్ వరకు వెళ్తాం. నీకు మ్యాప్ లో ఉండడానికి నీ ఫిజికల్ రియాలిటీకి కన్ఫ్యూజన్ అవనంత వరకు నమ్ముతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు, అవునా? అవును. అలాగే ఈ నందత్వం అనే కాన్సెప్ట్ లో ఈ శుద్ధ నందత్వం అచీవ్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ వన్ బై వన్ వెళ్ళొచ్చు. నీ ఫస్ట్ స్టెప్ దగ్గరే నీకు రిజల్ట్స్ రాలేదనుకో, ఆ మిగతా 99 స్టెప్స్ నువ్వు వేయాల్సిన అవసరం లేదు. ఒక అన్నోన్ మ్యాప్ ఇస్తేనే ఒక సర్టెన్ పాయింట్స్ చూసుకుంటా మనం డెస్టినేషన్ వైపు వెళ్తాం. సో అలాంటిది ఈ నందత్వ గురించి నాకు అసలు ఏం తెలియదు, ఏముంటాయో తెలియదు. సో ఈ స్టెప్స్ 100 అంటున్నావు, దేంట్లో ఎటు సైడ్ నుంచి ఎటు వెళ్ళిపోతానో తెలియదు. సో దీన్ని ఒక స్ట్రైట్ పాత్ లో ఎఫిషియెంట్ గా ఎలా వెళ్ళాలి ముందుకి? ఇప్పుడు నేను 100 స్టెప్స్ అంటే 100 స్టెప్స్ అనే కాదు. సెకండ్ పాయింట్, నేను ఎంతవరకు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఓకే. అలాంటిది నేను నిన్ను ఎంతవరకు గైడ్ చేయగలను? నేను వచ్చినంత వరకు నేను గైడ్ చేయగలను. ఆ మ్యాప్ లో నేను నీకన్నా కొంచెం ముందు స్టార్ట్ అయ్యా, నువ్వు లేట్ గా స్టార్ట్ అవుతున్నావు. నేను నీకు ఎంతవరకు క్లారిటీ ఇవ్వగలను? నువ్వు వెళ్ళిన దాకే ఇవ్వగలవు కదా. నేను ఎంతవరకు వచ్చానో అంతవరకు నీకు ఇవ్వగలను. అంటే ఏంటి, నువ్వు మ్యాప్ లో వెళ్తున్నావు, నీకన్నా ముందు నేను బయలుదేరిపోయాను.
ఒక దగ్గర ఉమ్, కన్ఫ్యూజన్ వచ్చింది, నన్ను అడుగుతా ఫోన్ చేసి, ఒరే నువ్వు ఎక్కడ ఉన్నావురా అని చెప్తే, ఒరే అటు పక్క అక్కడ చూడు, అక్కడ కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది, అక్కడ 2 లైన్లు ఉమ్, ఉన్నాయి, 2 లైన్ నుంచి వెళ్ళాలరా అని చెప్పి నీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకో, ఓకే, నాకు ఈజీ నువ్వు అవుతుంది. ఫాలో. ఆ ఉమ్, అలాగే ఈ నందత్వం కూడా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలని చెప్పి ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమా, ఇప్పుడు నేను చెప్పిందంతా వాస్తవమా అంటే అవాస్తవం అది. అంటే ఇప్పుడు ఈ నందత్వ కాన్సెప్ట్ కానీ, శుద్ధ నందత్వము, బుద్ధి నందత్వం, ఇవన్నీ ఏంటి, అవాస్తవాలు కానీ నిజాలు. అంటే అవి టెస్ట్ సత్యము. చేయలే అంటావు. ఆ, అంటే ఫిజికల్ గా ఉమ్, ఎవిడెన్స్ ఉండదు, కానీ డెఫినేషన్ ఓకే. పరంగా నీకు రిజల్ట్స్ వస్తున్నాయి. అది సత్యమా ఉమ్, కాదని చెప్పి నాకు కూడా తెలియదు. ఉమ్, వాస్తవము, నిజము, సత్యం. ఇప్పుడు ఈ నందత్వ కాన్సెప్ట్ అంతా నిజంలో ఉంటుంది, వాస్తవంలో ఉండదు, కాబట్టి ఇవన్నీ అవాస్తవాలు కానీ నిజం. ఓకే. ఉమ్, అది ఇప్పుడు అది సత్యమా కాదా అని చెప్పి నాకు కూడా తెలియదు. ఓకే. నాకు రిజల్ట్స్ వచ్చినంత వరకు నేను దాన్ని నిజంగా యాక్సెప్ట్ చేసి ఉపయోగించుకుంటూ ఉంటా. నువ్వు కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు వచ్చే వీడియోలో అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతున్నది అని చెప్పి మనం ఉమ్, తెలుసుకుందాం.